ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? శ్రీ శుభకృత నామ సంవత్సరం 2022 రాశి ఫలితాలు తెలుసుకుందాం. దానిలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. మరి శ్రీ శుభకృత నామ సంవత్సరం 2022లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉన్నాయి. ఈ రాశి వారి గోచారం పరిశీలించగా కుజస్తంభన ప్రభావం వల్ల స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. అయితే మిగిలిన గ్రహాలు అనుకూలిస్తాయి. గురు సంచారం వల్ల అన్ని విధాల ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే కొత్త ప్రణాళికలు వేసుకోగలుగుతారు. అంచనాలు కూడా ఫలిస్తాయి. శుభ కార్యక్రమాలు ఘనంగా చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇక ఎవరైతే మీకు ప్రత్యర్థులు ఉంటారో, అంటే శత్రువులు ఉంటారో, వారితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యవహార ఒప్పందాలు ఏవైతే ఉంటావో వాటి విషయంలో మెలకువ వహించి ఒప్పందాలు చేసుకోవాలి. మీకు సాధ్యం కాని హామీలైతే అస్సలు ఇవ్వవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచడం చాలా మంచిది, లేదంటే వారి వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక తరచూ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వైద్య సేవలతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త ప్రయోగాలు చేయడానికి మీరు ప్రయత్నిస్తారు. అలాగే వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో మరింతగా శ్రమించాలి. మీరు కానీ ఉమ్మడి వ్యాపారాలు చేస్తూ ఉంటే అవైతే మీకు కలిసి రావు, కాబట్టి ఉమ్మడి వ్యాపారాలు చేయవద్దు. వృత్తి ఉపాధి పథకాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శుభయోగంగా ఉండబోతుంది. ఇక ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకుముందు బదిలీ కోసం అప్లై చేసుకుని ఉంటే వారు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. ఇక అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయం చేసేవారికి దిగుబడి సంతృప్తినిస్తుంది. అలాగే విత్తనాలు, ఎరువుల వ్యాపారం చేసేవారికి కొంచెం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఏదైనా మీరు ప్రారంభోత్సవాలు చేసుకోవాలన్నా, శంకుస్థాపన చేసుకోవాలన్నా 2022లో ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇక ఆధ్యాత్మిక చింతన మీకు చాలా పెరుగుతుంది. ఆలయాలకు మీరు వెళతారు, అలాగే సాయం కూడా అందించగలుగుతారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశీ విద్యా అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక అసాంఘిక కార్యక్రమాలు, అంటే అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, లేదంటే వాటి వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే ఆరోగ్య విషయంలో మీకు కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా వైద్య సేవలతో మీకు ఆరోగ్యం మెరుగుపడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది మరి వృశ్చిక రాశి వారికి శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఉండే రాశి ఫలితాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.